అందరూ సబ్స్క్రైబర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వీడియో చిక్కుడుగాయ చూడండి. చిక్కుడుగాయ మా గార్డెన్లో కొన్ని చిక్కుడుగాయలు, ఒక గుప్పెడన్ని చిక్కుడుగాయలు వెళ్ళినాయి. అయితే మీకు చూపించాలని ఈ చిక్కుడుగాయ అసలు ఒక మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోనే వండుతుంది. ఇది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. వేరే చిక్కుడు దొరుకుతుంది కానీ ఈ చిక్కుడు ఎక్కడ దొరకదు. అది ఎక్కడన్నా దొరికిందంటే మా ఆసిఫాబాద్ నుండి వచ్చిన చిక్కుడుగాయనే అది. అయితే ఇది ఎట్లా అంటే ఇగో గింజలతోని ఇట్లా మీకు కొన్ని ఎక్కువ కాయలు వెళ్ళినప్పుడు చూపిస్తా అనుకున్నా కానీ అయితే చిక్కుడుగాయలు చుంచంగా అనిపించింది మీకు ఇది చూపిద్దామని. గింజ కూడా మంచిగా నిండుగా ఉంటుంది. తోలు కూడా ఊరికేనే పై భాగం కూడా ఊరికేనే ఉడికిపోతుంది. ఇంత బాగుంటుందంటే చూడండి. కొంచెం పచ్చికారం వేసుకొని వండుకుంటే కూర రుచే వేరండి. ఏదంటే దీనిపైకి ఏది రాదు, అంత బాగుంటుంది. మా బంధువులందరికీ కూడా, మా వాళ్ళకు, మా అల్లుళ్ళకు, మా పిల్లలకు, మా ముగ్గురు అల్లుళ్ళకు కూడా ఈ చిక్కుడుగాయ అంటే ఇష్టము. ఈ చిక్కుడుగాయ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారండి. అది కూడా ఇప్పుడు చిక్కుడుగాయ దాదాపుగా దొరకదు. మా దగ్గర కూడా ఇంకా వేరే చిక్కుడు ఉన్నది, అది రాదు. ఇది ఒకటే ఇప్పుడు కాస్తుంది ఈ చిక్కుడుగాయ. ఇప్పుడు కాసి మన చిక్కుడుగాయ, దొడ్డు చిక్కుడుగాయ, వేరే చిక్కుడుగాయ వచ్చి అది అయిపోయిన తర్వాత కూడా ఇది లాస్ట్కు వెళ్తుంది. మన ఇప్పుడు ఉగాది అయిపోయినాక కూడా ఒక్కొక్క దగ్గర కొంచెం కొంచెం దొరుకుతుంది. ఇక ఉగాది అయినాక ఉంచొద్దని తీసేయడమే కానీ అప్పుడు కూడా కొన్ని కూడా కాయలు వెళ్తాయి. మళ్ళీ ఒక్క పురుగు ఏదన్నా ఉందా చూడండి. ఒక్క గింత పురుగు కూడా లేదండి. చూడండి, పురుగు ఉండదు, ఏది ఉండదు. మంచి ఫ్రెష్గా ఇట్లా కూర పోపు వేసిన తర్వాత ఊరికేనే మన ఉట్టి టమాటా కర్రీ అయినట్టు అవుతుందండి. ఎందుకంటే ఇది హార్డ్ ఉండదు, మంచిగా మరీ లేత కాయ కాబట్టి ఊరికేనే ఉడికిపోతుంది కర్రీ కూడా. మా దగ్గర ఈ స్పెషల్ అండి, ఈ చిక్కుడుగాయ స్పెషల్. మళ్ళీ మా హరిగడ్డల్లో ఇప్పుడు కొన్ని చెట్లు పెద్దవి కూడా పెట్టుకున్నాను. అనప చెట్లు కూడా పెట్టినా, మీకు చూపించిన మొక్కలప్పుడు కూడా. కానీ ఇదైతే కొన్ని వెళ్ళినాయి. అయితే మీకు ఒక వీడియో పెడదామని, మీకు కూడా చూపిద్దామని. ఫస్ట్ పొలం అది. ఫస్ట్ ఈరోజు ఎదినడము ఈ చిక్కుడుగాయ. ఆ ముద్దు చిక్కుడుగాయ వస్తే నేను తెచ్చుకోనండి. ఇప్పుడు ప్రతిసారి కూడా దొరుకుతుంది కానీ తోలు మందంతో హైబ్రిడ్ చిక్కుడు వస్తుంది కదా, ఆ చిక్కుడు నేను ఇంట్లోకి తెచ్చుకోను. కానీ ఇది మనకు పండిన పంట కాబట్టి మీకు చూపించాలి ఫస్ట్ అని. మీరు కూడా ఎప్పుడన్నా ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాసిన కాయ కావచ్చు. ఇది ఇట్లా అయింది. ఇటువంటివి కూడా కొన్ని విత్తనాలు తీసి నేను ఉంచుకుంటా అన్నట్టు. కానీ ఇప్పుడు ఇది ఏమో అవసరం లేదు. మళ్ళీ చాలా రోజులు పోయిన సంవత్సరం ఈ విత్తనాలు తీసే నేను వేసుకున్న చెట్లే ఇవి కాయలు. అద్భుతం. బాగా ఒక్క చిక్కుడు చెట్లు అయితే విపరీతంగా వేసిన, ఇన్ని చిక్కులు వేసినా కావచ్చు. బాగా ల్యాండ్ ఉంది కదా, వేసిన అన్నీగా వర్షాలకు పోయినా చేసినా కానీ మంచిగా స్లాబ్ పైకి ఎక్కించినాను. అన్ని మన తాళ్ళు కట్టి పైకి ఎక్కించిన. మళ్ళీ ఒక దోసకాయ చెట్టు కూడా అక్కడ ఉంది కానీ మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఏ ఊరికనే మళ్ళీ బాగా వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ ఇవైతే చూడండి ఎంత ఎంజాయ్ చేయొచ్చండి. మంచిగా అన్నం తినబుద్ధి కాదన్న ముచ్చటే లేదు. మా బంధువులకు, మా వాళ్ళకు అందరికీ ఈ కూర ఇష్టమే. నాకైతే బాగా పిచ్చి ఇష్టం అండి. గింజ కూడా నిండుగా ఉంటుంది. ప్రతి దానికి కూడా ఇప్పుడు గింజలు లేవన్న విషయమే లేదు. చూడండి, అన్నిటికీ గింజలే ఉంటాయి. ఈ కాయ రుచిగా ఉంటుంది. ఇది గనచిక్కుడు అని కూడా కాదు. గనచిక్కుడు అంటే కూడా మనకు ముందు నుంచి కూడా గనచిక్కుడు అంటే గుత్తులు. ఇది కూడా గుత్తులే కాస్తుంది. కానీ ఇది గనచిక్కుడు. మరి ఆ గనచిక్కుడే అంటారో ఏదంటారో కానీ ఇదైతే ఇప్పుడు మాకు ఆసిఫాబాద్లో దసరా నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఉగాది అయిపోయే వరకు వస్తుంది ఈ చిక్కుడు. చూసినరా అండి? హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగడ్డను. ఈ వీడియోకి మీరు అందరు లైక్ చేస్తారు కదా అండి.